అయ్యోస్ టన్నల్ అయితే దాటేసాము. టన్నల్ అయితే NHAI సార్ వాళ్ళు, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా సార్ వాళ్ళు అయితే వాళ్ళ వ్యాన్లోనే అవతల నుంచి యువతలకి అయితే షిప్పింగ్ చేసేసారు. జై హింద్ టు NHAI, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. బ్రోస్కైనా కానీ, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళకైనా కానీ, ఎప్పటికైనా కానీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రోడ్ల పరంగా వాళ్ళే చూసుకుంటూ ఉన్నది. బార్డర్ రోడ్స్ అయితే అయిపోయినాయి మనకు. ఇప్పుడు NHAI రోడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ టన్నల్లో అయితే బానిహాల్ టన్నల్లో ఎవరికి అయితే ఎంట్రీ ఉండదో సైక్లింగ్ చేసే వాళ్ళకు. మీకు తెలిసిన సైక్లిస్టులకి అయితే ఈ విషయాన్ని అయితే షేర్ చేసేయండి. ఎందుకంటే ఈ శ్రీనగర్ టు జమ్మూ వెళ్ళే రూట్లో లాంగెస్ట్ టన్నల్ ఇదే. ఈ టన్నల్లో అయితే అలో లేదు. మేమైతే NHAI వాళ్ళ సాయంతో ఈ టన్నల్ని అయితే దాటేశాము. వాళ్ళే అయితే షిప్పింగ్ చేశారు. ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోలేదు. ఐడి కార్డుగా తీసుకొని ఆ ప్రూఫ్ అయితే ఫోటో తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఏంటి అని చెప్పి. అంటే డీటెయిల్స్ అయితే అడిగారు. ఆ విధంగానే షిప్పింగ్ అయితే చేసేసారు వాళ్ళు. ఇక మనమైతే ఈ టన్నల్ని దాటలేదు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న టన్నల్స్ ఉంటే అవన్నీ దాటుకుంటూ మన జర్నీని కంటిన్యూ చేద్దాం. రే మాస్టర్, వీళ్ళకి కూడా లేదురా మన సైక్లింగ్ చేసే అదృష్టం. ఈ బానిహై టన్నల్ వాళ్ళకి కూడా అక్కడ సోన్మార్గ్లో ఆ టన్నల్స్కి లేదు, ఇక్కడ వీళ్ళకి కూడా లేదురా మాస్ట్రో. ఏం చేద్దాం మరి? మనం ఇంత దూరం ఇన్ని వేల కిలోమీటర్లో మన జర్నీ చేసుకుంటూ వస్తే మనము వీళ్ళు కనీసం టన్నల్ లేకైతే అలౌ చేయనివ్వలేదు. అందుకైతే వీళ్ళ పైన చాలా కోపంగా కాదు, వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి రెస్ట్రిక్షన్స్ అంటూ. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇంత లాంగెస్ట్ టన్నల్లో ఏమైనా ట్రాఫిక్ జామ్ అయినా రెస్పాన్సిబుల్ ఎవరనేది. అందుకని వాళ్ళ ప్రకారంగా వాళ్ళు లేదని చెప్పారు. అయినా కానీ పర్వాలేదు, మన పైన అయితే కొనసాగిస్తూ మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ఈ బానిహై టన్నల్ బాయ్ బాయ్.